ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇకపై జీవితం అంతా ఆయనతో మీరు కాపురం ఎలా చేస్తారో తలుచుకుంటేనే మీ మీద జాలేస్తుంది మేడం. కానీ అప్పుడంటే సార్ గురించి మీకేమీ తెలియదు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంత తెలిసాక, ఇలాంటి వాడిని బయటపడ్డాక ఇప్పుడు శోభనానికి సిద్ధపడడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి మీరు ఆలోచించండి మేడం. భార్యాభర్తలు అన్నప్పుడు ఫ్రెండ్స్ లా 50-50 ఉండాలి. కానీ వాడేమో 99.9%, నువ్వేమో 0.01% ఉంటున్నావు. ఇంకా రాదేంటి? నా జానుని నేనే రెడీ చేసుకోవాల్సిందే. జాను, భాగ్యం. ఆయన అలా అరుస్తుంటే నాకేదో భయంగా ఉంది మేడం. ఇప్పుడే వస్తాను. ఏయ్, నీకు నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? ఆ? ఆ, 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 ఆ. చెప్పిన పని చేస్తే చాలా? చెప్పిన టైం కల్లా చేయాలిగా. నీకింకా ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. జాను శోభనం పెళ్లి కూతుర్లా నా గదిలో ఉండాలి. వెళ్ళు. మేడం, ఇంకా ఆలస్యం చేస్తే మీ శోభనం నా చావుకొచ్చేలా ఉంది. ఇదిగో ఇప్పుడే వెళ్ళి పాల గ్లాస్ తీసుకొస్తాను. ఇప్పటికైనా ఇలాగే ఉండిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకు. వెంటనే ఒక డెసిషన్ తీసుకో. మేడం, 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 ఎక్కడున్నారు మేడం? సార్కి భయపడి వితౌట్ పాల గ్లాస్తో వెళ్ళిపోయిందా ఏంటి? మేడం, మేడం, ఎక్కడికి వెళ్ళిపోయారు ఈవిడ? మేడం, 1 minute దాటిపోయి 1.5 minutes అయింది. ఏంటి? జాను నా దగ్గరికి వచ్చిందా? ఏయ్, ఎలా కనిపిస్తున్నా నేను? పాల గ్లాస్ నీ చేతుల్లో ఉంటే జాను నా దగ్గరకు వచ్చిందంటావేంటి? ఏంటి? పాల గ్లాసు తెచ్చేలోపు జాను అక్కడ లేదా? ఏ, ఇక్కడ లేకపోవడం ఏంటి? జాను! అయ్యో మేడం, ఇది చాలా అన్యాయం మేడం. నేను మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తే
నన్నేంటి మేడం ఇలా ఇరికించారు? జాను అటెళ్ళి చూడు. భాగ్యం ఏయ్, చెప్పు జాను ఎక్కడికి వెళ్ళింది? ఇప్పటి వరకు తనతో నువ్వే ఉన్నావు. నీకు చెప్పకుండా వెళ్ళే ఛాన్సే లేదు. అది ఈ టైంలో. చెప్పు. జాను ఎటెళ్ళిందో చెప్పకపోతే చస్తావు నా చేతుల్లో. ఏయ్! మామయ్య, ఏంటి కనిష్క నువ్వనేది? నువ్వు చెప్పేది నిజమా? అవును మామయ్య. వాళ్ళు తులసిని ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధుని వదిలిపెట్టద్దు అని నొక్కి మరీ చెప్పారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన అది వినే రకం కాదు బసవా. నాకు తెలుసుగా, అది ఆ పిల్లని వదులుకునే సాహసం చెయ్యదు. ఏమోనమ్మా, పొరపాటున లక్ష్మీ శ్రీనివాసులు చెప్పిన మాటలు తలకెక్కి పరాయి పిల్ల కన్నా ప్రేమించిన మొగుడే ముఖ్యమనుకుంటే ఏంటమ్మా పరిస్థితి? నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి దాంతో అంత అవమానం చేయించుకున్నది తులసిని తరిమేయడానికే గాని ఆ పిల్లని పంపించడానికి కాదుగా. ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా దాన్ని ఇంట్లో ఉండనివ్వరు. పదమ్మ చెప్తాను. పదండి. రండి. సిద్ధు, ఏంట్రా ఇది? నీ తండ్రికంత అవమానం జరిగినా నీకు చిన్న చీమ కుట్టినట్టయినా అనిపించట్లేదా? సరే, నా అవమానానికి నేనే మనోవేదన అనుభవిస్తాను గాని వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడారో. ఖుషి తనకు పుట్టిన బిడ్డే ఈ ఇంటి కోడలు ఒక తిరుగుబోతన్నట్టు మాట్లాడారా? నానా, 4 గోడల మధ్య విన్న నీకే బాధగా ఉంటే జనాల్లో తిరిగేవాణ్ణి, జనాలకు కావలసిన వాణ్ణిరా. వాళ్ళు ఈ మాటలన్నీ అంటుంటే విని ఎంతలా బాధపడ్డానో నీకు తెలుసంట్రా. అసలు ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదురా. ఈ అవమానాలకు దూరం అవ్వాలనిరా తులసికి చెప్పింది నేను. ఖుషి కావాలో నువ్వు కావాలో తేల్చుకోమని. అయినా కూడా ఏం పట్టనట్టు ఎవరి దారిన వాళ్ళుంటే ఏంట్రా అర్థం?